కొన్ని సినిమాలు చేసినందుకు గర్వంగా ఉంటుంది. ఆ సినిమాలో ఒక భాగంగా ఉన్నందుకు గర్వంగా ఉంటుంది. అట్లాంటి సినిమా లిస్ట్లో ఒకటి ఖచ్చితంగా చందమామ కథలు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ప్రవీణ్ సతారు. ప్రతి ఫిల్మ్ కూడా ఫస్ట్ సినిమా నుంచి కూడా ఒక డిఫరెంట్ కోణంలో తీసుకుంటూ క్రిటికల్ అక్లెయిమ్తో పాటు ప్రజల మన్ననని పొందుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుతూ ప్రతి ప్రాజెక్టు ముందుకు వస్తున్నారు. వినపడతా నుంచి నేను చూసినప్పుడు ఆ హ్యాంగ్ ఓవర్ నేను చెప్పలేకపోయాం. ఈ ఫిలిం ఏంటి అనేది ఆ సినిమా ఫస్ట్ ప్రివ్యూ అయిన తర్వాత కృష్ణ గారి దగ్గర, సూపర్ స్టార్ కృష్ణ గారి దగ్గర నుంచి ఫస్ట్ రివ్యూ వచ్చింది. చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా, థియేటర్లను జాగ్రత్తగా కాపాడుకోండి, చాలా పెద్ద హిట్ అవుతుంది. కృష్ణ గారు ఎప్పుడు కూడా 90% పోకిరి దగ్గర నుంచి ప్రతి సినిమా ఆయన రివ్యూ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటూ ఈ సినిమా తీయడం చాలా కష్టం, ఈ సినిమాని ఒక్క తప్పు లేకుండా తీశాడు డైరెక్టర్ అని చెప్పడం మాత్రం ఐ కంగ్రాచులేట్ ప్రవీణ్ సతారు ఫర్ ది ఎఫర్ట్ మేడ్ అండ్ ది రిజల్ట్ గాట్. నిజంగా రెండోది ఇతర ఫోటోగ్రఫీ, సురేష్ ఫోటోగ్రఫీ కానీ, వికీ జయ మేయర్ మ్యూజిక్, ఇవన్నీ కూడా మూడ్స్ క్రియేట్ చేసేటువంటి అస్త్రాలు. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు కూడా ఆల్ సైడ్స్, ఎడిటర్ ధర్మేంద్ర కానీ ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా నిజంగా అనుకుంటే కాంప్లికేటెడ్ ఫిల్మ్ టు మేక్, కానీ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చక్కగా చెప్పగలిగారు వీళ్ళందరూ కూడా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టెక్నికల్ క్రూ. ఎవ్రీ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఎంత ఎంత ప్రేమించి, జస్ట్ నాట్ ఇన్ షూటింగ్ దగ్గర ఒక్క దగ్గరే కాదు, దాని తర్వాత కూడా సినిమాని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని వాళ్ళు నాకు చాలా నేర్పించారు. ఇట్ వాజ్ అ గ్రేట్ 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 ఆపర్చునిటీ టు వర్క్ విత్ ప్రవీణ్. మళ్ళీ నెక్స్ట్ సినిమాలో కూడా నాకు ఏమైనా వచ్చిన రోల్ ఇస్తారేమో అని కోరుకుంటున్నాను. బాగా చేశాను అన్నారుగా అందరూ. సో నాకు వచ్చిన రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. గొప్ప గొప్ప నటులతో కంపేర్ చేస్తున్నారు నన్ను, ఇంకా తప్పటడుగులు వేస్తున్నాను నేను మన తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఈ కెరియర్ ఇంకా సాగుతూ మంచి మంచి రోల్స్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. ముందు ప్రవీణ్ గారిని అభినందిస్తూ ఈ సినిమా ఎందుకు నచ్చిందో క్లుప్తంగా మీకు చెప్పదలుచుకున్నాను. నేను ఒక మానవీయ కోణంలో ఇన్ని పాత్రల్ని కన్ఫ్యూజ్ కాకుండా, ప్రతి పాత్ర వెనక విధి ఉంటుంది, విధి వెనక బలమైన విషాదం ఉంటుంది, కానీ ఏ పాత్ర కూడా ఇందులో సినిమాలో కంటతడి పెట్టదు. అలానే ప్రేక్షకులకు బరువుగా అనిపించదు, స్మూత్గా అలా సాగిపోతూ మరి అందరి పాత్రల్ని సింక్ చేస్తే లాస్ట్లో కూడా హృదయంగా ముగించడం జరిగింది డైరెక్టర్ సత్తార్ గారు. ఆయన మూడో సినిమా ఇది అంటే కూడా నేను ఆశ్చర్యపడ్డాను. నేను ఈ సినిమా చూసిన తర్వాత ఆయన నాకు పరిచయం అయ్యారు ప్రవీణ్ గారు అని అనుకుంటున్నాను. అండ్ లైవ్ ఆడియన్స్ థియేటర్లో వెళ్ళి చూసాం మేము. ఐ మీన్ ఐమాక్స్లో, శాంతిలో, ప్రతి చోట హౌస్ఫుల్లే కాకుండా పీపుల్ ఆర్ ఎంజాయింగ్. అంటే బాల్కనీ నుంచి నేల టికెట్ వరకు ఎవ్రీబడి ఆర్ ఎంజాయింగ్, ఎవ్రీబడి ఆర్ రూటింగ్. మేము సినిమా ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, సినిమా ఫస్ట్ షో వేసినప్పుడు ఒక్కొక్కళ్ళు కొన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు, మిగతా వాటికి అవుతారో అవరో అనుకుంటూ ఆ డౌట్తో ఉన్నాం. కానీ అన్ని క్యారెక్టర్స్కి ఈక్వల్గా కనెక్ట్ అయ్యి అన్ని క్యారెక్టర్స్ ట్రావెల్ అయ్యి చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ సినిమా అయిపోయిన తర్వాత క్లాప్స్ కొట్టారు, అది చాలా రేర్. అది అంటే అది కూడా ఐమాక్స్లో, విచ్ ఇస్ అ వెరీ రేర్ థింగ్. నేను చాలా ఎప్పుడు వినలేదు, చూడలేదు అది. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ ద రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ సార్ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ అండ్ ఐ వుడ్ విష్ టు కంటిన్యూ దిస్ జర్నీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమా నాకు ఆపర్చునిటీ ఇవ్వడం అన్నది అంటే ఏ డైరెక్టర్ అంత టఫ్ డెసిషన్ తీసుకోరండి. బట్ అంటే నా ఫస్ట్ సినిమా కాబట్టి ఎలా చేస్తాడు ఏంటి చాలా డౌట్స్ ఉంటాయి. బట్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ టీంలో ఉండే క్యాస్ట్ అండ్ క్రూ అందరూ నాకు చాలా హెల్ప్ చేశారండి. సో అందుకే ఫోటోగ్రఫీకి ఇన్ని కాంప్లిమెంట్స్. ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్ ఫ్రమ్ బిగ్ ప్రొడ్యూసర్స్. సో నా కెరీర్ కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను, రిమైనింగ్ మూవీస్ కూడా. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాత్రం చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చేసిన ప్రతి అందరూ యాక్టర్స్ ఒక ఫ్యామిలీ లాగా వి కేమ్ టుగెదర్. ఒక చందమామ కథలు అనే వర్డ్లో ఒక ఫ్యామిలీ తనం అయితే ఎలా ఉందో అలాగే ఎవ్రీబడి కేమ్ టుగెదర్ అండ్ హెల్ప్ ద ఫిల్మ్. షూటింగే కాదు, ప్రమోషన్స్
అండ్ దెన్ థియేటర్స్లో మూవీ రిలీజ్ అవ్వడం దగ్గర నుంచి అండ్ దట్స్ ఇట్స్ బీన్ ఎ గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెంకట్రావు గారు.